తోటి ఒక బహిరంగ సభ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దామని నిర్ణయించారు. దానికి మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తే మనం అందరం కూడా గమనిస్తున్నాం. గతంలో మన పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం చేసే కార్యక్రమం బట్టి ఉంటాయి. మనం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నా మన మీద దేశం తెచ్చుకునే ఇతర కులాల వాళ్ళు ఇతర వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రదర్శన కానీ బహిరంగ సభ కానీ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. దానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఏ రకంగా పోవాలి ఏంటి అని మరి ఒక సన్నాహక సమావేశం పెడతాం. వాళ్ళు కూడా వస్తూ అన్నారు. కాబట్టి ఇది అవసరం. ఎందుకంటే ఏ జాతి అయినా, ఏ సమూహమైనా, ఏ కులమైనా ఆత్మగౌరవం, అస్తిత్వం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మగౌరవం ఉంటేనే మనకు అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం, ఆత్మగౌరవం లేనప్పుడు సంఘంలో సమాజంలో వేస్టే. కాబట్టి ఇన్ని రోజులు మనం ఎలా గడిపినా హుందాగా రాయాలుగా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాబట్టి మనందరం కూడా మన వంతుగా ఏ కార్యక్రమంలో మనం స్పందించాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే స్పందించకపోతే మనం ఇంట్లో ఉంటే కొద్ది రోజుల వరకు అసలు మన అస్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొన్న ఇవాళ ఉన్న ప్రధాన విషయం ఏంటంటే ఎంటైర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క జగిత్యాల కేంద్రంగానే అత్యధిక మంది వెలువన్నారు అని ఒక సర్వేలో వాళ్ళు చెప్పినారు. అందుకే మనకు కూడా తెలుస్తున్నది. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా 200-300 మంది వితిన్ 1 అవర్లో స్పందిస్తున్నాం. అంటే ఎక్కువ మంది ఉన్నాం, చైతన్యవంతమైన వెలువసికలు ఉన్నాం. అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. రానున్న మార్చి 9న జరిగే స్వర్ణోత్సవ వేడుకలు అందరం పార్టిసిపేట్ అయ్యాం. ఇప్పటివరకు కూడా గడిచిన 34 సంవత్సరాలుగా ఒకసారి కూడా మన సంఖ్యలో మన స్ట్రెంత్ను చూపించే అవకాశం రాలే, అవసరం రాలి. ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. కాబట్టి కూడా అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరం పార్టిసిపేట్ అయ్యాం. అలాగే స్వర్ణోత్సవ వేడుకల్లో బాగా కండక్ట్ చేయమని మేము చెప్పినాం. వారు కూడా ఒక దశను నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పటి నుంచి మార్చి 9 వరకు అన్ని కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో చేసి తీసుకోవచ్చు. కానీ ఈ స్వర్ణోత్సవ వేడుకలలో జనవరి 1కి వెళ్ళి ఒక లోగో రిలీజ్ చేయమన్నాం. అంటే 74లో ఏర్పడి ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ 2024కు 50 సంవత్సరాలు అయిపోతున్నాయి. కాబట్టి ఒక స్టిక్కర్ ఇవ్వమన్నాం. మనం సజెస్ట్ చేసినాం. ఒక స్టిక్కర్ ఇస్తే మనం మన కార్లకు, మన వెహికల్కు వేసుకోగలిగితే కులాలకు, ఇతర గ్రామాలలో తెలుస్తాయి. కాబట్టి అలాంటి కార్యక్రమం మీలో నుంచి ఎలాంటి ఐడియాస్ ఇచ్చినా ఈ స్వర్ణోత్సవ వేడుకలకు నాకు చెప్పినా డైరెక్ట్ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి తెలియజేయండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం బహిరంగంగా ప్రదర్శన అవసరం పడుతున్నది. రెండోది మనకు మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం పడుతున్నది. అలాంటి సందర్భాలలో మన లోపల మనకి ఎన్ని ఉన్నా ఎదుటి వాళ్ళతో మనం ఇచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన టీం మొన్న సంఘటన చూసినాం. ఒక శాసనసభలో మాట్లాడితే ఆ రోజు మన వాళ్ళు సాయంత్రం కాల్ఫర్ అయ్యాకనే సుమారు 250 మంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చినారు. మన జగిత్యాలు అయితే హాఫ్ అన్ అవర్లో జస్ట్ మెసేజ్ పెట్టాను. అదే రోజు స్పాంటేనియస్గా మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఓపెన్గా పత్రికాముఖంగా ఖండించినారు. మిగతా నాయకులు కొంతమంది వెనక ముందని అన్నమాత్రం వెంటనే స్పందించిన వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించాలి. అయిపోయినాక స్పందిస్తే ఏముండదు. ఎవరికైనా మేము కులానికి ఇది చేస్తాం, అది చేస్తాం కదా. మీరు ఏం చేయగలిగినా ఆ సమయంలో స్పందిస్తేనే మాకు కొంత ప్రొడక్షన్, మాకు కొంత ధైర్యం ఉంటుంది. కాబట్టి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు సంయుక్త కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు, సలహాదారులకు, సభ్యులకు, పాత్రికేయులకు అందరూ కూడా పేరు పెట్టిన వాళ్ళు నేను శాసనసభ్యుని కాకముందు నుంచి కూడా పెద్దలు రాజేశ్వరరావు గారు కావచ్చు, పురుషోత్తరావు కావచ్చు, రామచంద్రరావు అందరూ కూడా నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించి మీరందరూ కూడా సభ్యులు గౌరవించుకొని ఈనాడు నన్ను 2వసారి గెలిపించుకోవడం జరిగింది. మరి గెలిచిన సందర్భంలో మన సామాజిక వర్గానికి అండగా ఉంటూ అందరినీ కూడా కలుపుకుపోతా ఉన్నాం. మనం చూసినాం మన ఇక్కడ సంఖ్య దాదాపు 4200 మన సభ్యత్వం. మన అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉన్నప్పటికే 18 దాదాపు 1,40,000 ఓట్లు వచ్చింది. అయితే 1,00,000 మంది అదనంగా గుర్తించారు. పార్టీ పరంగా కావచ్చు, మనం చేసే సేవలు కావచ్చు. ఇది ఇవ్వాలని కాదు. స్వతంత్రం రాకముందు మనం ఉద్యోగంలో పోరాడి స్వతంత్రం వచ్చినాక అన్ని వర్గాలతో కలిసినాం. ముఖ్యమంత్రి లేదు, గవర్నర్ లేదు, కేంద్ర మంత్రి లేదు. ఈ రకంగా అందరితో కలిసి ఉండే మన సమాజాన్ని కించపరిచే విధంగా కొందరు మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా స్పందించాలి, తప్పదు. నేను మీ వారిగా, మన వారిగా, మన పత్రికా ముఖ్యంగా స్పందించాను. కూర్చున్న కాడ ఎన్నడ ముచ్చట్లు చెప్పచ్చు.
కూర్చున్న కాడ కాదు. నేనైతే ఛానల్ వాళ్ళకి చెప్పి స్క్రోలింగ్ చేయడం చెప్పాను, ఎవరు ఏమన్నా. ఎందుకంటే మన ఆత్మగౌరవానికి మన అస్తిత్వానికి తమ్ముడు చెప్పినట్టు తెప్పొచ్చినప్పుడు మనకి ఏ పదవులు ఉంటుంది లేకపోతే. కాబట్టి ఈ రకంగా అందించడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా మనం ఇంకోళ్ళని ద్వేషించేది లేదు, అందరికి కలుపుకపోతాం. మనకు అసలు మన తత్వమే అందరికి కలుపుకపోతాం కాబట్టి నాకు ఆ పేరు. నేను చిన్నగా ఉన్నప్పుడు కొబ్బరి పెడితే పోయడం మళ్ళీ చెప్పు పట్టాలు ఎక్కడ ఎందుకంటే అందరికి కలుపుకపోతాం. మొదటి నుంచి ఊరుగా మనకు అదొక పేరు. మరి అది అలాగే కాపాడుతూ ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, దీంట్లో భాగంగా అన్ని వర్గాల పాత్ర మన సామాజిక వర్గాన్ని తప్పకుండా వేళలా వింటుంటాం. మీరు ఏ రకంగా అయితే గౌరవించుకుంటారో అదేవిధంగా మీరు కూడా ఒక బాధ్యతాయుతంగా కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నూతన సంవత్సరం మన ఉగాది అప్పుడు చాలా గొప్పగా మన ధర్మానికి అనుగుణంగా మనం ఉగాది పచ్చడి పెట్టుకొని అయ్యగారితో పంచాంగం చెప్పించుకొని ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. చాలా సంతోషం. కానీ ఇక మనం విదేశీలో పాలనలో ఇన్ని సంవత్సరాలు మాకి ఆ కొత్త సంవత్సరం ఏర్పడ్డదంటేనే ఇక 2024, 2025 ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంలో మరి ధర్మం ప్రకారం మనం కాకపోయినా కానీ అకాడమిక్ ఇయర్ అవన్నీ కూడా మనం ఆంగ్ల మాధ్యమంలో ఈ ఇంగ్లీష్ సంవత్సరం కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. మరి ఆ సందర్భంగా నా ఆహ్వానించడానికి మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తూ అందరికీ ఇన్ అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మెమోరియల్గా వారి కుమారులు డాక్టర్ సందీప్ గారు 5,00,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. వారికి వారు మనకు ఆర్థికంగా 5,00,000 అనేది సహాయమే కాదు, వారు అనేక రకాలుగా ప్లాన్ కోసం ఇచ్చినప్పుడు అలా చెప్పినారు కదా, అనేక రకాలుగా అయితే వారు కూడా భవిష్యత్తు మరిన్ని సేవలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. వారి హృదయపూర్వకంగా కాలంలో అప్పటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ వీరు ముగ్గురు కూడా ఒక పర్పస్ కోసం ఒక 30,000 రూపాయలు వారి దగ్గర ఉండే అవి వారు ఇప్పుడు విద్యానిధికి అనౌన్స్ చేశారు. వారికి వెల్మ సంక్షేమ మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పటి అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు,
ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు, ట్రెజరర్ దివాకర్ గారు, వీరందరికీ ధర్మ సంక్షేమ మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.